నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య నిన్న వాళ్ళ హై వోల్టేజ్ డ్రామా చూసాం. అదొక్కటే కాదు, నిన్న రాత్రి కూడా ఆవిడ రోడ్డు పైన ఈశ్వర్ సాయిని ఇలా చేసావు నువ్వు అని చెప్తే అక్కడ నాకు విచిత్రం ఏమనిపించింది అంటే వాళ్ళ వైఫ్ రియాక్ట్ అయిందనికంటే వీడియో రికార్డ్ చేసి ఆవిడ రియాక్షన్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆమె సబ్ టైటిల్స్, డైలాగ్స్ మొత్తం బాధితురాలు ఆమె అన్నట్టు చేస్తుంది. ఆమె ఐ థింక్ ఈ శరణ్య వాళ్ళ సిస్టర్. సో ఈమె శరణ్య వాళ్ళ సిస్టర్ అర్జెంటుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇద్దాం అనుకుంది. అంటే మా అక్క జీవితం ఇలా బుగ్గిపాలైంది, సో అక్కడ మాధురి పైన కంప్లైంట్ ఉంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు మేము ఈ కంప్లైంట్ తీసుకోము, మా పరిధిలోకి రాదు, వెళ్ళిపోమన్నారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే మనకు సుప్రీంకోర్టు లిబరల్ లాస్ కూడా ఉన్నాయి. సహజీవనం అంత పెద్ద క్రైమ్ కాదు. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఫర్ యువర్ డివోర్స్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ మా ఆయన పైన అమ్మాయి పడింది, మా ఆయన పైన అమ్మాయి తాగడం నేర్పించిందని చెప్తున్నారు తప్ప అసలు అతను ఎందుకు ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాడు? ఒక ఫోక్ సింగర్గా పేరు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎంత రెచ్చగొట్టినా ఇతను ఎందుకు రెచ్చిపోవాలి? అండ్ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడు ముందే పట పీకారు. సో నిన్న రాత్రి జరిగిన మసాలా డ్రామా ఒక్కసారి చూడాల్సిందే. నిజంగా అంటే నాకు అనిపించింది ఏంటంటే వైఫ్ రియాక్ట్ అవ్వాలి. వైఫ్ కంటే వైఫ్ వాళ్ళ సిస్టర్ సబ్ టైటిల్స్, డైలాగ్స్ అది కొంచెం టూ మచ్ ఉందండి. ఒకసారి చూడండి. 10 మంది పెట్టి పడుకునే పిల్ల దగ్గర పడుకునే పిల్ల దగ్గర. సారీ అండి, నవ్వొస్తుంది నాకు కూడా. అంటే ఒక ఫ్యామిలీ డ్రామాని జనాల ముందు తీసుకొచ్చినప్పుడు డైసెక్షన్ ఈ రకంగా జరుగుతుందా అని ఒక నిజంగా ఇదొక ఎన్లైటన్మెంటే. ప్రతిరోజు ఇలాంటివి చూస్తాం. ఇక్కడ వీడియో రికార్డ్ చేసి వాళ్ళ సిస్టర్ చూడండి, పరువంతా పోయింది పడుకునే పిల్ల దగ్గర అందాక. ఆవిడ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పీకిందండి వాళ్ళ వైఫ్. పడుకునే పిల్ల దగ్గర నిన్న కూడా మీరు ఒక్కసారి చూడండి ఆమె ఎట్లా రియాక్ట్ అయిందో. ఇది మీకోసమే మేము వచ్చాము. యాక్చువల్లీ పెళ్ళి దొరకడా? నీకు ఎవరు దొరకలా? నీకు బిడ్డ మీద ప్రేమ లేదా? రే విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నాడు. పోలీసులు ఇద్దరు. సో చూసారు కదండి, నిన్న ఇక్కడ రికార్డర్ మన సో కాల్డ్ శరణ్య సిస్టర్ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి హైడ్రామా చేసింది. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఏళ్లపైన రివర్స్ కేసు పడింది. ఎందుకంటే అక్కడ మాధురి రాథోడ్ని కులం పేరు మీద తిట్టారు అని చెప్పిన వీడియోస్ కొన్ని బయటకు వచ్చినాయంట. సో కులం పేరు మీద తిట్టడము, అది కాకుండా వెళ్ళి చెంపలు చెల్లు అని కొట్టడం, దే హ్యావ్ నో రైట్. వాళ్ళు అలా మ్యాన్ హ్యాండిల్ చేసే సీన్ లేదు. ఇది కాకుండా వాళ్ళ సిస్టర్ యాడ్ ఆన్ డ్రామా, నువ్విదా, నువ్వదా, నువ్వదా అని చెప్పేటప్పటికి శరణ్య పైన, దాని తర్వాత వాళ్ళ సిస్టర్ పైన, ఇద్దరి పైన రివర్స్ కేసులు పడి వీళ్ళు పెడదాం అనుకున్న కేసు మాత్రం ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. యూజువలీ దే షుడ్ గో టు కోర్ట్. ఇలాంటివి జరిగినప్పుడు అడల్టరీ గ్రౌండ్స్ పైన డైవోర్స్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమన్నా మారాడా? ఎక్కడన్నా రిమోర్స్లోనే కొంచెం నన్ను క్షమించన్నాడా? అతనికి ఇష్టమే అతను వెళ్ళాడు. అతనికి ఇష్టమే అతను వెళ్ళిన ఈ కుటుంబ డ్రామాలో వాళ్ళ వైఫ్ ఫీల్ అవుతుంటే అర్థం. కానీ నా బాధల్లో ఏంటంటే వీళ్ళ చెల్లెలు, శరణ్య చెల్లెలు కులం పేరు మీద తిట్టించి దాని తర్వాత ఇదిగో ఈ అమ్మాయి అని పిచ్చిగా వీడియోలు దించడం వల్ల వీళ్ళ పైన, కులం పైన, ప్రతి ఒక్కదానిపైన కేసులు నమోదైనవి. సో మీరందరూ ఏమంటారు? అసలు ఇతను తప్పు ఉంటే ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టడం ఏంటి? లాస్ట్కి సాయంకాలం పీకింది కదా, ఎలాగైతే ఇక్కడ సాయిని, అదే రకంగా సాయిని పొద్దున కొట్టాలి. నిక్కర పైన దొరికినప్పుడే సాయిని చటాచడా కొట్టాలి తప్ప మాధురి రాథోడ్ని కొట్టే రైట్ వీళ్ళకి లేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.